నమస్తే, వెల్కమ్ టు నిజం న్యూస్. మహబూబ్ నగర్ జూన్ 21 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 డివిజన్ అకౌంట్స్ అధికారుల పరీక్షలను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో సాఫీగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి విజయేంద్ర బోయ్ అధికారులకు సూచించారు. ఈ నెల 24 నుండి 29వ తేదీ వరకు జరగనున్న ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ వసతి గృహాల వెల్ఫేర్ ఆఫీసర్ల నియామక రాత పరీక్షతో పాటు ఈ నెల 30 నుండి జూలై 4 వరకు కొనసాగనున్న డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ డైరెక్టరేట్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ లో వర్క్స్ గ్రేడ్ 2 నియామక రాత పరీక్షను పురస్కరించుకుని శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఫ్లయింగ్ స్క్వాడ్ డిపార్ట్మెంట్ అధికారులు, గుర్తింపు అధికారులకు పరీక్ష నిర్వహణపై శిక్షణ అవగాహన సమావేశం నిర్వహించారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పరీక్షలు, డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్ నియామక రాత పరీక్షలు నిర్ణీత తేదీలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు 2 నేషనల్లో పరీక్షలు కొనసాగుతున్నాయన్నారు. అభ్యర్థులు కాలిక్యులేటర్లు, గణిత పట్టికలు, లాగ్ బుక్లు, వేజర్లు, సెల్ ఫోన్లు, టాబ్లెట్లు, పెన్ డ్రైవ్లు, బ్లూటూత్ పరికరాలు, వాచ్, లాక్ టేబుల్లు, వ్యాలెట్, హ్యాండ్ బ్యాగ్లు, రైటింగ్ ప్యాడ్లు, నోట్స్, ఛార్జీలు, లూజ్ షీట్లు తీసుకురావడానికి అనుమతించరని, లేదా ఏదైనా ఇతర గ్యాడ్జెట్లు లేదా రికార్డింగ్ సాధనాలు వారి శరీరం లేదా ప్యాకెట్లపై కలిగి ఉండటం వలన పరీక్షకు అభ్యర్థం చెల్లుబాటు కాకుండా పోతుందని, అభ్యర్థి చెప్పులు మాత్రమే ధరించాలని, బూట్లు ధరించి రావద్దని సూచించారు. పరీక్షలు సాఫీగా కొనసాగేలా చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ డిపార్ట్మెంట్ అధికారులు, గుర్తింపు అధికారులు, టీజీపీఎస్సీ జారీ చేసిన నిబంధనలు పాటించి సకాలంలో పరీక్షా కేంద్రంకు చేరుకొని విధులు బాధ్యతలు నిర్వహించాలని సూచించారు. డిపార్ట్మెంటల్ అధికారులు పరీక్షా కేంద్రాలను సందర్శించి చీఫ్ సూపరింటెండెంట్ తో మాట్లాడి పరీక్షా కేంద్రాల్లోని పరీక్షా గదులలో సీసీ కెమెరాల ఏర్పాటు, నియంతరంగా విద్యుత్ సరఫరాలు ఉండేలా చూడాలని, మంచినీరు, సిట్టింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అభ్యర్థులను చెకింగ్, హాల్ టికెట్ పరిశీలనకు గుర్తింపు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని, మహిళా అభ్యర్థుల చెకింగ్ కు ప్రత్యేకంగా మహిళలను ఏర్పాటు చేయాలని తెలిపారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని, పరీక్షల నిర్వహణ నిబంధనలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. You have already done. You know your roles. Additional curriculum has clearly explained. So timings, whatever timings are prescribed, can you say to departmental officers say that మీకు morning session ki afternoon session అయితే 12:30. Whatever is your working time, please be departmental officers. Please really to పెట్టుకోవాలి. ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి, చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు ఉపయోగించాను పోయింది ఇలాంటి వస్తాయి. అరేంజ్మెంట్స్ చేస్తున్నారు చూసి అరేంజ్మెంట్స్ ఎర్లియర్ అండ్ సీసీ కెమెరాస్ ఉన్నాయి. బట్ ఒకసారి అరేంజ్మెంట్స్ కూడా చూసుకోండి. ఇవన్నీ మీరు ముందు ప్రీ ఎగ్జామ్ అరేంజ్మెంట్స్ చూసుకోండి. రోజు మాత్రం రిపోర్ట్ ఆన్ ద టైం అండ్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ పబ్లిసిటీ ఇస్ టు బి గివెన్ టు ద ఫ్యామిలీ వర్క్ కానీ అవి చూసుకోండి. ఇది మీరు ఎన్షూర్ చేసుకోవాలి. అంటే for departmental officers, we have already told that departmental officers shall reach the venue by 8:30. He or she should ensure that the proper arrangements like electricity, generators are properly made and adequate number of indicators are in place, and shall ensure that as well as departmental officers, you have to submit to performers. They will already be given to you after